కాకినాడ జిల్లా తోటపేట గ్రామంలో కుటుంబాల బహిష్కరణ కలకలం రేపింది. 2024 సంవత్సరంలో ఓ భూ వివాదంలో గ్రామ పెద్దలు ఏకమై 43 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. బాధితులు గత 2 ఏళ్ల నుంచి స్థానిక సిఐ, ఎస్పీ, ఎంఆర్ఓలను ఆశ్రయించినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలైన భద్రయ్య, వెంకటరామకృష్ణ, సత్యనారాయణ, బాలరాజులు భూ వివాదంలో ఒకే వర్గానికి మద్దతుగా నిలిచి తమను వెలివేశారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో తమకు వృత్తిరీత్యా పనులు కల్పించడం లేదని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ఇంటి దగ్గర ఒక స్థలం వివాదంలో గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో గ్రామ పెద్దలు సమానంగా వ్యవహరించకుండా ఒక వర్గానికి కొమ్ము కాసి మా మీద దండెత్తారు. మా సోదరుడికి సంబంధించిన స్థలంలో నుంచి బయటికి రాకుండా దారి మూసేశారు. ఆ దారి గురించి ప్రశ్నించినందుకు మమ్మల్ని వెలివేశారు. జిల్లా కలెక్టర్, కాకినాడ ఎస్పీ గారు, కాకినాడ రూరల్ సిఐ గారు, కోరింగ్ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్లు ఇస్తే దానికి ఏ రకమైనటువంటి స్పందన లేదు. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. రేవు భద్రయ్య గారు, కూడా వెంకటరామకృష్ణ గారు, ఉండ్రు సత్యనారాయణ గారు, గుడితి సత్యబాబు గారు, దడాల బాలరాజు గారు వీళ్ళు గ్రామ పెద్దలు. వీళ్ళు మా 43 కుటుంబాలని వెలివేసి మా గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా మమ్మల్ని భాగస్వాములు చేయకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. కూడా వాళ్ళు వీళ్ళు వెలేసాము, మీరు పని చెప్పకూడదని వాళ్ళు బెదిరించి మమ్మల్ని ఇప్పుడు వరకు కూడా ఏ పనిలో కూడా ఎలవ చేయకుండా ఆఫ్ చేసేస్తున్నారండి. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మాతో ఉన్నటువంటి ఇంకా అనేక మంది కూలీనాలు చేసుకున్నటువంటి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏ విధమైనటువంటి సమాజంలో మేము అంటరాని వాళ్ళుగా చేస్తున్నారు. వాళ్ళు సమాధానం కలిగి ఉందామని మేము అనుకుంటున్నాం పెద్దలతో, అయినప్పుడు కూడా వారు ముందుకు రావట్లేదు.